BJP is conducting its national executive meet in Hyderabad and they've been talking about dynastic politics. Don't you think BJP has dynastic politics in its own? ఉన్నారు కదా ఇక్కడ మహారాష్ట్రలో ఉన్న ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడు దేవేంద్ర ఫడ్నవీస్, వాళ్ళ ఫాదర్ గంగాధర్ ఫడ్నవీస్ ఉన్నాడు. కర్ణాటకలో బిఎస్ యడ్యూరప్ప ఉన్నాడు, వాళ్ళ కొడుకు బిఎస్ రాఘవేంద్రప్ప ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ మోస్ట్ పవర్ఫుల్ అమిత్ షా హోమ్ మినిస్టర్, వాళ్ళ అబ్బాయి జైషా ఈజ్ రూలింగ్ క్రికెట్ ఆడలేదు కానీ వాళ్ళ మొత్తం క్రికెట్ నాయన్నే నడిపిస్తున్నాడు. అంతేకాకుండా ఫనీ థింగ్, ఇవాళ వాళ్ళ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ స్టేజ్ నుంచి పరివారవాదని ఎవరు మాట్లాడుతున్నారు? పీయూష్ గోయల్. వాళ్ళ మదర్ చంద్రకాంత గోయల్, షీ ఈజ్ 3-time ఎమ్మెల్యే, అండ్ వాళ్ళ ఫాదర్ వేద్ ప్రకాష్ గోయల్, హీ వాజ్ యూనియన్ మినిస్టర్. ఈవెన్ ప్రెజెంట్ మోడీ క్యాబినెట్లో కూడా ప్రస్తుత కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ వాళ్ళ కొడుకు పంకజ్ సింగ్ కూడా కీలకమైన పదవులు ఉన్నాడు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియా వాళ్ళ కొడుకు దుష్యంత్ సింగ్ కూడా ఈరోజు కీలకమైన పదవులు ఉన్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ యొక్క కుమారుడు అనురాగ్ ఠాకూర్ ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ కర్ణాటక పప్పు ఎవరైతే ఉన్నాడో తేజస్వి సూర్య, అతను కూడా వాళ్ళ అంకుల్ రవి సుబ్రహ్మణ్యం ఒక దయవల్లనే రాజకీయంలోకి వచ్చిండు. వీళ్ళు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే దౌర్భాగ్యం. ఇక అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఏం చెప్పాలని వస్తుందో వాళ్ళకి చూడాలి. ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఏం మాట్లాడతాం? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి. ఇప్పుడు ఏం చేసిండు? నిరుద్యోగ భారత్ చేసిండు. మొత్తం 1 కోటి ఉద్యోగాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయని వాళ్ళ ఎంపీ పదే ఇప్పటికి 3-4 సార్లు చెప్పిండు. ఇంకా అది వినలేక ఆయన ఏం చేసిండు? 10 లక్షల ఉద్యోగాలు ఇస్తా అగ్నిపథ్ పేరు మీద అని అగ్నిపథ్ స్కీమ్ అనే ఒకటి పట్టుకొచ్చిండు. ఏమైంది అగ్నిపథ్ స్కీమ్? అగ్నిపథ్ స్కీమ్ కూడా ఆల్రెడీ గతంలో 2 years ముందు వచ్చిన నోటిఫికేషన్ని దే హ్యావ్ నాట్ రిక్రూటెడ్. అది ఎవరైతే అటెంప్ట్ అయినరో, అంటే ఫిజికల్ టెస్ట్ ఎవరైతే ఇచ్చిర్రో వాళ్ళకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటే ఆ రిటర్న్ ఎగ్జామ్ రద్దని చెప్పేసారు. ఇప్పుడు కొత్తగా అగ్నిపథ్ స్కీమ్ అని తీసుకొని వచ్చారు. దాన్ని అది కేవలం 4 years కాంట్రాక్ట్ మాత్రమే అంటున్నారు. అండ్ అవర్ ఓన్ యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, హీ సేస్ దట్ అగ్నిపథ్ నుంచి ట్రైనింగ్ ఇచ్చి ఈ అగ్నివీరులకు దే విల్ బికమ్ బార్బర్స్, దే విల్ బికమ్ మెకానిక్స్, దే విల్ బికమ్ ఎలక్ట్రీషియన్స్, ఇట్లాంటి ట్రైనింగ్ ఇస్తారని అంటున్నారు. అండ్ వాట్ ఈస్ హిలేరియస్, ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ భారతీయ జనతా పార్టీ హ్యాస్ యూజ్డ్ డిఫెన్స్ ఆఫీసర్స్ టు కమ్ అవుట్ అండ్ స్పీక్ ఇన్ మీడియా. అండ్ వాళ్ళు ఏమంటారు అంటే వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, మిలిటరీ ట్రైనింగ్ వీళ్ళకి ఇచ్చి వీళ్ళని PSU పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కి పంపిస్తారంట. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో వీళ్ళు ఉద్యోగాలు క్రియేట్ చేయడం అనేది దేవుడు ఎరుగు. ఈ రోజు వరకు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఒక్క PSU కూడా స్థాపించింది లేదు, కానీ 23 PSUలను మాత్రం ప్రైవేటీకరణ చేసి వాళ్ళు చౌకగా అమ్ముతున్నారు. అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే లాభాలలో ఉన్న LICని కూడా వీళ్ళు అమ్మేసే దారుణానికి ఒడిగట్టారంటే వీళ్ళు ఎంత స్థాయికి దిగజారిపోయారో అర్థమవుతుంది. కాబట్టి PSUలో ఉద్యోగాలు అనేది అది మనం ఎవరం మాట్లాడే సమస్య లేదు, ఉన్నవాటినే ఎత్తేస్తున్నారు. ఇక ఇవన్నీ వదిలేసి PSUల తర్వాత బ్లాక్ మనీ గురించి వాళ్ళు ఏం మాట్లాడతారండి? బ్లాక్ మనీ అంటే బిఫోర్ 2014 అధికారంలోకి రావడం కోసము వాళ్ళు ఎన్నో ఎన్నికలలో ఎన్నో ప్రగల్భాలకు పలికిరు వాళ్ళు. అందులో ఒకటి నల్లధనాన్ని వెలికి తీస్తాము, విదేశాలలో ఉన్నటువంటి నల్లధనాన్ని భారతదేశానికి తీసుకొస్తాము, ప్రతి ఒక్క భారతీయుని అకౌంట్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు. ఆ 15 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో వేయడమేమో కానీ 2021 2021లో పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే స్వయాన ప్రకటించింది విదేశాలల్లో ఉన్నటువంటి భారతీయుల నల్లధనం ఎంతుంది అనేది మా దగ్గర ఆ వివరాలు లేవు అని చెప్పి స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించడం జరిగింది. విదేశాల నుంచి నల్లధనం తెచ్చుడు పక్కన పెడితే అది మర్చిపోయారు. ఇవాళ విదేశాల నుంచి మన దేశం పట్ల ఏం మాట్లాడుతున్నారో గమనించాల్సిన అవసరం. బికాజ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ లీడర్ ఆమె చేసిన వ్యాఖ్యలు చేయబట్టి విదేశాల్లో పనిచేస్తున్న మన భారతీయులను వాళ్ళని జాబ్స్కి వెళ్ళి తీసేసారు. అండ్ మన దేశం క్షమాపణ చెప్పాలి అని భారతీయ జనతా పార్టీ చెప్పినందుకు ఇట్లాంటి పరిస్థితి మనకు వచ్చింది. అండ్ ఇంకొకటి, విదేశాల్లో ఇలా ఉదాహరణకు మన పక్కనున్న శ్రీలంక పార్లమెంట్లో ఎంపీస్ ఆర్ రైజింగ్ అప్ అండ్ కాలింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ హిస్ బిజినెస్ పార్ట్నర్ అదానీ యాజ్ ఇండియన్ మాఫియా. శ్రీలంకన్స్ ఆర్ ప్రొటెస్టింగ్, but our prime minister, he is not giving an answer, he is not speaking about it. He has given coal projects, he has given port projects to Adani and has pressurized Sri Lanka ani direct ga parliamentary panel and వాళ్ళ గవర్నమెంటే చెప్తున్నది. ప్రధాని మోడీ కాదు, అదాని మోడీ. అందుకే అదే విధంగా రూపాయి మారకం విలువ 2014 ముందు బిఫోర్ 2014 డాలర్తో రూపాయి మారకం విలువ 58 రూపాయలు ఉండే.
దాన్ని మోడీ గారు అధికారంలోకి వస్తే, మోడీ లాంటి నాయకుడు ప్రధానమంత్రి అయితే ఆ రూపాయి విలువ 40కి చేరుతుందని చెప్పి ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ లాంటి మేధావులు ప్రకటించడం జరిగింది. ఆయనకి తరపున క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. ఆ 58 రూపాయలు 40కి చేరడమేమో కానీ ప్రస్తుతం అది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 79 రూపాయల కనిష్ట స్థాయికి రూపాయి విలువ పడిపోయింది. ఈరోజు అంతర్జాతీయంగా రూపాయి విలువ ఇంత కనిష్ట స్థాయికి పడిపోవడానికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలననే. కేవలం రూపాయి పతనం మాత్రమే కాదు, బ్యాంక్ ఫ్రాడ్లలో కూడా మోడీ గారి ప్రభుత్వమే రికార్డు సృష్టించింది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాలలో మన బ్యాంకులు 11,68,000 కోట్లను నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ కింద డిక్లేర్ చేసి వాటి రద్దు చేసింది. అంటే ప్రజాధనం ఏ విధంగా పోయిందనేది మనం చూస్తున్నాం. ఇంకొకటి, ఇటీవల కాలంలోనే దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణం మనం అందరం చూసినాం. DHFL యొక్క 34,000 కోట్ల స్కామ్. అందులో మరీ దారుణం ఏంటంటే ఆ DHFL యొక్క కంపెనీ తరపున బీజేపీకి 27 కోట్ల రూపాయలు విరాళంగా అందజేయడం జరిగింది. అంటే వాళ్ళు ఏ ధైర్యంతో ఈ స్కామ్లు అనేవి పాల్పడుతున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. బ్యాంకులు 11 లక్షల కోట్లు మోడీ మిత్రులకైతే రద్దు చేస్తాయి, కానీ 31 పైసలు లోన్ అమౌంట్ పెండింగ్ ఉన్నదని గుజరాత్లో ఒక రైతుకి పాపం NOC ఇవ్వలేదు. అట్లా 2022 వరకు నేను రైతుల ఆదాయం డబుల్ చేస్తా, రెట్టింపు చేస్తా అని అధికారంలోకి వచ్చిన మోడీ ఈరోజు ఎరువుల రేట్లు పెంచి, పెట్రోల్ రేట్లు పెంచి, డీజిల్ రేట్లు పెంచి వాళ్ళ పెట్టుబడిని డబల్ చేసిండు తప్ప ఆదాయాన్ని డబల్ చేయలేదు. ఇంకందరితో ఆగిండా? ఆగలే. ఇంకేం చేసిండు? ఇప్పుడు మళ్ళీ బాయిల దగ్గర మూటలకు మీటర్లు పెడతా అని చెప్పబట్టే ఇట్లా రైతులను నడ్డి విరిచి వాళ్ళని ఆగం చేసిండు ఈ జూమ్లా కింగ్ మోడీ. రైతు చట్టాలు తీసుకొని వచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు రైతులందరూ కూడా నిరసన చేసిన తర్వాత. 700 మంది చచ్చిపోయారు. అండ్ 2022 వరకు ప్రతి ఒక కుటుంబానికి ఇల్లు ఇస్తా, ఇంటికి నీళ్ళు ఇస్తా అని అన్నాడు. 2022 అయిపోయింది. అది మన జుమ్లా కింగ్ మోదీ. అందుకే ఆయన అందరూ అంటారు జుమ్లా కింగ్ మోడీ. జూమ్లా కింగ్ మోడీ. జుమ్లా కింగ్ మోదీ. జుమ్లా కింగ్ మోడీ.